హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానాకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు. చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి దీంట్లోకి కొంచెం కారం, నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ కారం వేస్తానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఉప్పు అండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, మసాలా పౌడర్ వేసి ఒక చాయ్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్, ఇలా ఇదంతా వేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం ముక్కకు పట్టేదాకా మంచిగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని 20 మినిట్స్ పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 2.5 ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో బిర్యానాకు, సాజీరా, అలాగే వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు, ఇలా ఇవన్నీ వేసి కలపాలండి. కాస్త ఇలా మంచిగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే వచ్చేసి ఒక 2 మిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం వేయగానే దీంట్లోనే పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసేసి దీన్ని మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా కలిపి ఒక 2 మినిట్స్ ఆగాలండి. ఇప్పుడు ఇలా పుదీనా వేగిన తర్వాత వెంటనే ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ ఇలా మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ అయ్యేలాగా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగే ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసి వేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు వచ్చేసి మనం 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఆయిల్కి.
ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాక మళ్ళీ చూడాలండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఇది ఇలా ఆయిల్ పేరుతుంది కదా, అలా ఉండాలండి చికెన్ వచ్చేసి. మీకు ఇలా అవ్వకపోతే ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో వచ్చేసి రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వచ్చేసి రైస్ మొత్తం వేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దానికి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధానంలో కలుపుకోవాలండి. మంచిగా కలపాలండి, అంతా మిక్స్ అవ్వాలి. నేను వచ్చేసి 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికి 3 గ్లాసెస్ నీళ్ళు తీసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ తీసుకుంటే ఆ రైస్కి తగ్గట్టుగా నీళ్ళు తీసుకోండి. దాని తర్వాత ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కలిపి మంచిగా ఇలా మిక్స్ అయ్యే విధానంలో కలపాలండి. కలిపి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా అలా లైట్గా ఇట్లా కలుపుకోండి, ఎక్కువ అవసరం లేదు. కలిపి ఇలా 2 విజిల్స్ పెట్టాలండి. మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసి 2 విజిల్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత గ్యాస్ కట్టేయాలి. ఇలా 2 విజిల్స్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసి ఇప్పుడు మనం కొంచెం ఆవిరి తీసేసుకోవాలండి. తీసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు వచ్చేసి చికెన్ బిర్యానీ రెడీ. ఇలా వేడి వేడి చికెన్ బిర్యానీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం దీనిపైన ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చల్లుకోవాలండి. రైస్ పైన బాగుంటుంది చూడడానికి రుచి. దాని తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా తురుముకొని వేసుకోవాలండి. ఇది ఏంటంటే పైన లుక్ బాగుంటుంది చూడడానికి లాస్ట్లో. పిల్లలు మన ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ మీకోసం స్పెషల్గా చేశాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాన్న. ఓకే మమ్మీ. ఓకే.
తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాన్న ఇప్పుడు. సూపర్ ఉంది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ.